హలో అండి, డిఫరెంట్ వీడియో ఈరోజు చూపించబోతున్నాను. ఈ పిల్లల మదర్ డెలివరీ అయ్యాక వెంటనే చనిపోయిందనమాట. ఎలా చనిపోయింది ఏంటి మాకు కూడా తెలియదు. దగ్గరలో చూసి ఓకే చనిపోయింది అని చెప్పి కన్ఫర్మ్ చేసుకొని కొంచెం పాలు అవి అయితే ఫీడ్ చేస్తున్నాము. సో మేము ఎలా కొంచెం వాటిని ఫ్రీగా ఉండేలాగా చేసాము, కొంచెం అలవాటు అవుతున్నాయి అనేలాగా చేసాము అనేది ఒకసారి చూడండి ఈ వీడియోలో. మా పాపకి దసరా హాలిడేస్ కూడా కలిసి వచ్చాయి. సో టీవీ ఈ గోల ఏం లేకుండా చక్కగా ఆడుకుంటుంది ప్రస్తుతానికైతే ఈ పిల్లలతో. సో చూసేయండి. అంటే అప్పుడు ఒకటి ఉండే సిరికి చెక్క తీసుకెళ్ళి పైకి మళ్ళీ మళ్ళీ ఒకటి వచ్చింది, మళ్ళీ తీసుకెళ్ళి ఇంకా రెండు వచ్చింది. పెట్టే కింద పెట్టే చాలు కానీ. ఏం మేనేజ్ చేయాలి? నన్ను తీయాలా? ఇప్పుడు నువ్వు వెళ్ళి చిన్న పడతారు జిప్పు అందరికీ అంత బాగా ఉన్నారు. బాయ్. ఇది లాస్ట్ ఉంటుంది, పాలు తాగదు, ఏం తాగదు. తాగదు, తాగకుండా ఏంటో నాటకాలు చేస్తుంది చేయని. అందుకే ఒక పెద్ద ప్లేట్ పెట్టాను. అసలు వెళ్తా అడిగావరా? రోజులు పోయాలిరా ఈ పాలు. ఏ పిల్లకి ఏ పిల్ల? ఏ ముని పాప మహాలక్ష్మికి తీసుకో. మహాలక్ష్మి పిల్లని తెచ్చుకున్నాను. ఒకటేంటి అన్ని వచ్చిందా పొద్దునే? వచ్చింది. హాయ్. పిల్ల మాత్రం బంగారం, ఏడవనే ఏడవట్లా. మంచిగా ఆడుకుంటుంది అక్క. అవును. పిల్లల్ని పెంచేవాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి మా రెంట్కి ఉన్న ఆవిడ చెప్పిందనమాట. సో స్టేటస్ ఏంటి, ఎంతవరకు వచ్చింది అనేది నేను అడిగాను. అది కన్వర్జేషన్ జరుగుతూ ఉంది. మధ్యలో ఇంకొక చిన్న పాప కూడా మాకు రెంట్కి ఉన్న వాళ్ళకి చిన్న పాప పుట్టిందనమాట. సో దాని గురించి అనమాట ఈ డిస్కషన్ అంతా. సో ఇట్లా గడిచిపోతూ ఉన్నాయి దసరా హాలిడేస్ అనేవి.
కాలు పెట్టి సిద్ధికి కాలు పెట్టి గీరేషన్ లేకపోయింది రా పెట్టు దాని దగ్గర పెట్టరా ఎక్కుద్ది చిన్నేది మరి तुम्हारे पास ले लो